సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లాల్ సలాం. ఈ సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. ఆమె తండ్రి సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ ప్లే చేశాడు. ఇందులో విష్ణు విశాల్, విక్రాంతులు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. కసుమూరు అనే గ్రామంలో గురు, సంషుద్దీన్ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. ఒక విషాద ఘటన వారిని వేరు చేస్తుంది. వారు బద్ధ శత్రువులుగా మారిపోతారు. ముంబైకి చెందిన టెక్స్టైల్ వ్యాపారి మొయినుద్దీన్ భాయ్ గురుతో అలాగే గ్రామంతో సంబంధాలు కలిగి ఉంటాడు. కసుమూరు గ్రామస్తులకు మరో గ్రామం నుండి అవమానాలు ఎదురయ్యే వరకు ఈ సినిమా సాఫీగానే సాగుతుంది. ఆ తరువాత సంఘటనలు ఒక్కసారిగా మారిపోతాయి. పరిస్థితి ఎందుకు తీవ్రతరం అయ్యింది, మొయినుద్దీన్ భాయ్ ప్రమేయం ఎలా ఉంటుంది, యువకులు ఆ సమస్యను తీర్చగలిగారా లేదా వంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమా చూసి తీరాల్సిందే. ఈ సినిమాలో విష్ణు విశాల్ పాత్ర ఆకట్టుకుంటుంది. పైగా చక్కని నటనను కూడా కనబరిచాడు. పల్లెటూరి వాతావరణం మరియు సన్నివేశాలను ఈ సినిమాలో చాలా అందంగా చూపించారు దర్శకురాలు. విక్రాంత్ నటన బాగానే ఉన్నా అతని తండ్రి పాత్రలో రజనీకాంత్ ఎరగదీశాడని చెప్పాలి. రజనీ మేనరిజమ్స్, ఆయన డైలాగ్స్తో ఆకట్టుకున్నాడు. ఇక చాలా ఏళ్ల తర్వాత వెండితెరపైకి వచ్చిన జీవిత రాజశేఖర్ తన నటనతో మరోసారి ఆకట్టుకుంది. ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చక్కని నటనను కనబరిచారు. డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమా కోసం ఎంచుకున్న కథాంశం అలాగే కథాంశంలోని స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగుతుంది. అది సినిమాకి అతి పెద్ద మైనస్ అయింది. అంతేకాక తను చెప్పదలుచుకున్న కథ చాలా సినిమాల్లో మనకి ఇంతకు ముందే కనిపిస్తుంది. సినిమాలో మరింత సెంటిమెంట్ జొప్పించడానికి అవకాశం ఉన్నా అలా జరగలేదని అంటున్నారు ప్రేక్షకులు. కథను మరింత ప్రభావంగా చెప్పడానికి వీలున్నా కూడా అలా జరగలేదు. మొత్తం మీద లాల్ సలాం మూవీ నటీనటుల ప్రదర్శన బాగున్నప్పటికీ రొటీన్ స్క్రీన్ ప్లే, డల్గా సాగే కథాంశంతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ స్పెషల్ అపీరెన్స్ కూడా సినిమాకి ఎలాంటి బలాన్ని చేకూర్చలేకపోయిందనే చెప్పాలి.